ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఇక్కడ కనిపిస్తున్నది తిరుపతి కొండలు అనమాట. అయితే ఈ తిరుపతి కొండల్ని ఇలా ఇక్కడ నుంచి సరిగ్గా గమనిస్తే గనక దూరం నుండి మనకు ఆ వెంకన్న స్వామి పడుకున్నట్లుగా మొహం ఆకారం కనిపిస్తుంది. అంటే నుదురు, కళ్ళు, ముక్కు, పెదాలు, అలాగే ఇలా మొహం ఆకృతి కనిపిస్తుంది అనమాట సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనుక. ఇక మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వకులమాతాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. అంటే వకులమాతాదేవి సాక్షాత్తు ఆ శ్రీనివాసుని తల్లి అని చెప్తుంటారు. అయితే ఈ వకులమాతాదేవి ముందు జన్మలో ఎవరు, శ్రీనివాసునికి ఎలా తల్లి అయ్యిందన్న వివరాలు తెలుసుకుందాము. యశోదాదేవి శ్రీకృష్ణ భగవానుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంది. అయితే ఆ శ్రీకృష్ణ భగవానునికి అంటే 16వ ఏట ఆ బృందావనాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అలా వెళ్ళిన శ్రీకృష్ణునికి తన చేతుల మీదుగా పెళ్ళిళ్ళు ఏ ఒక్క పెళ్లి చేయలేదు. అయితే అలా యశోదాదేవి ఎంతో బాధపడుతుంది. నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకుని పెళ్లి చేయలేకపోయాను కదా అని బాధపడుతూ ఉంటుంది. అయితే ఆ శ్రీకృష్ణ భగవానుడు తన తల్లి పడుతున్న బాధను చూసి తన తల్లితో ఇలా చెప్తాడట, అమ్మా నువ్వు దిగులు పడకు, నా పెళ్లి చేయలేదన్న బాధపడకు, నా పెళ్లి నువ్వు తప్పకుండా చేస్తావు, నీ చేతుల మీదుగానే నా పెళ్లి జరుగుతుంది, కాకపోతే ఈ జన్మలో కాదు కలియుగంలో నువ్వు నా పెళ్లి చేదువు కానీ అని చెప్తాడు. అలా చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు ఆ చెప్పిన మాట ప్రకారమే యశోదాదేవి కలియుగంలో ఒక యోగినిగా పుడుతుందట. అలా యోగినిగా పుట్టిన ఆమె ఆ 7 కొండలలో భగవత్నామ స్మరణతో భగవంతుని సేవలో లీనమై ఉంటుందట. ఇది ఇలా ఉండగా వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుపై అలిగి భూలోకానికి వస్తుంది. అలా భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆ శ్రీ మహావిష్ణువు వస్తాడు. అలా వచ్చిన శ్రీ మహావిష్ణువుకి పద్మావతీదేవి కనబడగా ఆ పద్మావతీదేవిని యోగినిగా జన్మనెత్తిన ఆ వకులమాతాదేవి చేతుల మీదుగా వివాహం ఆడతాడు శ్రీ మహావిష్ణువు. అలా ఆ శ్రీ మహావిష్ణువే ఈ 7 కొండలలో శ్రీనివాసునిగా కొలువుదీరినాడు. అలా 7 కొండలలో కొలువుదీరిన ఈ శ్రీనివాసునికి ఎదురుగా మరో కొండపై వకులమాతాదేవి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని 1500వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఒక కొండపై శ్రీనివాసునికి అభిముఖంగా ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మించారట. అయితే 50 ఎకరాలలో విస్తరించిన ఈ కొండ ఇప్పుడు 25% మాత్రమే మిగిలిపోయి ఉంది. ఎందుకలా అంటే మొఘలులు దాడులు చేసి ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు కదా. అలాగే ఈ ఆలయంపై కూడా దాడి చేసి వకులమాతాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారంట. అలాగే ఈ కొండలో కూడా చాలా భాగాన్ని నాశనం చేశారట. అయితే ఆ శ్రీనివాసునికి వకులమాతాదేవి ఎప్పుడూ తేనెతో రకరకాల వంటలు చేసి పెట్టేదట. అందుకు గాను ఈ వకులమాతాదేవి విగ్రహాన్ని 7 కొండలపైన వంటశాలకి అభిముఖంగా ఉంచారు. అంటే తన కొడుక్కి ఏమేమి వంటలు చేస్తున్నారని నిత్యం గమనించేందుకు కాబోలు ఇలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలయం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురానికి వెళ్ళే దారిలో ఉంటుంది. పచ్చటి చెట్ల మధ్య ఎత్తైన కొండ మీద చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.